ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారు నవంబర్ 23వ తేదీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పువ్వు పెడితే కనుక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు అన్నీ కూడా సంతోషాలుగా మారిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండి మీ జీవితంలో అనేక రకాలుగా మీరు ఎదగగలుగుతారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లి అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంటారు. అయితే నవంబర్ 23వ తేదీ శనివారం రోజు తులారాశివారు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏ పువ్వును పెడితే వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరు న్యాయబద్ధంగా ఉంటారు. ఇతరులకు న్యాయం చేయటంలో తులారాశివారు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి వస్తే ఎవరికి న్యాయం జరగాలో వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అలాగే ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉండటానికే ఇష్టపడతారు. అయితే ఈ తులారాశి వ్యక్తులకి సౌందర్యంపై కూడా మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. అందంపై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. అలంకరణ కోసం కూడా ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే సంబంధాల పట్ల కూడా అధికమైన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి, బలపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సంబంధాలను దూరం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో కూడా అధికంగా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకోవటంలో తమదైన శైలిలో వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా కానీ వారికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్నిసార్లు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే నేర్పరితనం కూడా ఈ తులారాశి వారికి సొంతమనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నవంబర్ 23వ తేదీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మీరు పూజ చేసి ఈ ఒక్క పుష్పాన్ని మీరు ఆ స్వామి పటం ముందు పెట్టినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. మీ జీవితంలో ఎటువంటి అవకాశాలు రావాలని మీరు ఆరాటపడుతున్నారు, ఎటువంటి ఫలితాల కోసం మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ ఫలితాలు అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే మీ జీవితంలో ఎటువంటి దురదృష్టకరమైన ఫలితాలను ఇదివరకు కానీ ఇప్పుడు కానీ మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి మీరు విముక్తులు కూడా అవుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి శనివారం రోజు నవంబర్ 23వ తేదీ రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ పుష్పాన్ని ఖచ్చితంగా ఉంచండి. అయితే ముఖ్యంగా హైందవ సంస్కృతిలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుణ్ణి శనివారం రోజు పూజిస్తారు. ఆపద మొక్కులవాడైన కోనేటి రాయుడు, కోరిన వరాలిచ్చే కొంగు బంగారు దేవుడు, సప్తగిరులపై వెలిసిన తిరుమలేశుడు, భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. అయితే ప్రస్తుత గతకర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. వీటికి కర్మ ఫలదాత శనీశ్వరుడి ప్రభావమే కారణం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కృప మనపై ఉంటే కనుక ఎలాంటి దోషాలు కూడా మీ యొక్క జీవితంలో ఉండవు. కాబట్టి ఆ శ్రీనివాసుడి కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా పోవాలంటే మీరు ఖచ్చితంగా శనివారం రోజు ఈ విధంగా చేయాలి. అయితే ముఖ్యంగా తులారాశివారు శనివారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని
పూజ గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపు పిండి, పాలు, బెల్లం, అరటిపండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో 7 వత్తులు వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున శ్రీహరిని నియమనిష్టలతో పూజిస్తే కనుక మీకు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపాన్ని వెలిగించిన వారికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తులసి కోట వద్ద కూడా ఈరోజు దీపం వెలిగించుకోవాలి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుంది. అయితే ముఖ్యంగా మీరు పూజ చేసే సమయంలో మీరు ఆ శ్రీనివాసుడికి సంబంధించినటువంటి శ్లోకాలు కాని స్తోత్రాలు కాని పఠించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే కనుక తులసి దళాలని కొన్నింటిని మీరు మంచినీళ్లలో వేసి ఆ నీటితో స్వామిని అభిషేకించండి. ఈ విధంగా కనుక చేస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పుష్పాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచటం వల్ల స్వామి కృపా కటాక్షాలు మెండుగా మీకు తోడుగా ఉంటాయి. మీ జీవితంలో ఎటువంటి దుష్ఫలితాలైతే మీరు ప్రస్తుతం అనుభవిస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు అధికంగా వస్తాయి. ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండటం వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సక్సెస్లను కూడా మీరు పొందుకోగలుగుతారు. అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా కూడా మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు ఆ శ్రీనివాసుడి పటం ముందు అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ విధంగా ఎరుపు రంగులో ఉండే మందార పుష్పాన్ని ఉంచండి. అలాగే మీరు పూజ చేసే సమయంలో ఆ స్వామివారి పటాన్ని కాని ఒకవేళ ప్రతిమ కాని మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆ ప్రతిమను ఒక పళ్ళెంలో పెట్టి తులసి దళాలు కొన్నింటిని నీటిలో వేసి ఆ నీటితో స్వామిని అభిషేకించండి. ఈ విధంగా చేయటం వల్ల స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా తులారాశి జాతకులు శనివారం సాయంత్రం సమయంలో కూడా వెంకటేశ్వర ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కనుక మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు మీకు ప్రాప్తిస్తాయి. ఇలా కనుక శనివారం రోజు 23వ తేదీ రోజు మీరు చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీరు గట్టెక్కగలుగుతారు. మీరు చేపట్టిన ప్రతి పని కూడా నిరాటంకంగా సాగుతుంది. కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు ఈ విధంగా చేయండి. మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీరు ఎటువంటి గడ్డు పరిస్థితులనైతే ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, అనుకూల ఫలితాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక తీరుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి బాధలైతే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నాయో ఆ బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. చాలా కాలం నుండి పరిష్కారం కాని సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలతో పాటు శనిదేవుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉండి మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నవంబర్ 23వ తేదీ శనివారం రోజు తులారాశివారు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఎరుపు రంగులో ఉండే మందార పుష్పాన్ని ఉంచి మీ యొక్క సంకల్పం స్వామికి చెప్పుకోండి. మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.